జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. ఒకరికి సాయం చేసే ధనం లేకపోయినా పర్వాలేదు, కానీ ఒకరిని మోసం చేసే గుణం మాత్రం ఉండకూడదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్ లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, సెప్టెంబర్ 6, 2024, శుక్రవారం. తిథి తదియ, మధ్యాహ్నం 3:01 వరకు, తదుపరి చవితి. నక్షత్రం హస్త, ఉదయం 9:25 వరకు, తదుపరి చిత్త. యోగము శుక్లము, రాత్రి 10:15 వరకు, తదుపరి బ్రహ్మము. కరణం గరిజ, మధ్యాహ్నం 3:01 వరకు, తదుపరి వనిజ. తెల్లవారుజామున 4:20 వరకు, తదుపరి విష్టి. సూర్యోదయం ఉదయం 5:55, సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం ఉదయం 8:15, చంద్రాస్తమయం రాత్రి 8:13. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:33 నుండి మధ్యాహ్నం 12:06 వరకు. యమగండం మధ్యాహ్నం 3:11 నుండి 4:44 వరకు. గుళిక కాలం ఉదయం 7:27 నుండి 9 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:23 నుండి 9:12 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:20 వరకు. వర్జము సాయంత్రం 6:28 నుండి 8:17 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 5:20 నుండి 7:08 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:41 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ గడియలు ఉదయం 5:55 నుండి 6:40 వరకు. తిరిగి మధ్యాహ్నం 2 నుండి 3:01 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. సెప్టెంబర్ 6, శుక్రవారం. ఈ రోజు ఉన్న తేదీ తదియ, మధ్యాహ్నం 3:01 వరకు ఉంది, తదుపరి చవితి. చంద్రుని కలలు తక్కువగా ఉన్న కారణం చేత శుక్లపక్ష తదియా తిథిని, ఇంకా రిక్త తిథి కాబట్టి చవితి తిథిని పంచాంగం ప్రకారం మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. ఒకవేళ ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉంటే గనుక తిథి వార నక్షత్రాల వల్ల కలిగే దోషాలు ఉండవు, కాబట్టి ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 11 వరకు కన్యా రాశిలోను, తదుపరి తులా రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 11 వరకు కుంభరాశి వారికి, తదుపరి మీన రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 11 వరకు చంద్రబలం ఉన్న రాశులు: మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు: మేషం, వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న: ఈ రోజు అమృత గడియలు ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు: బుల్లితెర రచయిత, నటులు, దర్శకులు చెరుకూరి సుమన్ గారి వర్ధంతి.
ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. సెప్టెంబర్ 6 శుక్రవారం దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తి చేస్తారు. వృషభ రాశి ఈ రోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి దైవ బలం రక్షిస్తుంది. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. తులా రాశి అధికారం చెలాయిస్తారు. వృశ్చిక రాశి అంతా మంచే జరుగుతుంది. ధనుస్సు రాశి స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. మకర రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కుంభరాశి అవసరానికి మీ తెలివితేటలు ఉపయోగపడతాయి. మీన రాశి ఉత్సాహంగా గడుపుతారు. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.